కాపు ఉపాధ్యాయులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్లో గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దశాబ్ది ఉత్సవాలలో రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బీసాబత్తెన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అసోసియేషన్ వ్యవస్థాపకులు కొల్లా నారాయణరావు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, కుప్పం రంగసాయి, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షుడు శ్రావణ వెంకటేశ్వర్లు, కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆరిగ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి పోలిశెట్టి గంగాధర్తో పాటు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి కంది రవిశంకర్ను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని దాదాపుగా 25,000 మంది గవర్నమెంట్ కాపు ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఏకైక వాలంటరీ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్ని 10th క్లాసులో 520 మార్కులు దాటిన విద్యార్థులకి ఈరోజు 10,000 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం, మన నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో రేపు 29వ తారీఖున నంద్యాలలో జరగబోతా ఉంది. అలాగే ప్రతి జిల్లా నుంచి 2 విద్యార్థుల్ని అడాప్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఇంటర్మీడియట్ తర్వాత శేఖర్ వాళ్ళు మెడిసిన్ చేసినా లేదా పాలిటెక్నిక్ చేసినా ఎటువంటి కోర్సులు చేసినా ఆ విద్యార్థుల్ని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల్ని సరస్వతి కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేని విద్యార్థుల్ని హక్కును చేర్చుకొని జిల్లాకి 2 చొప్పున విద్యార్థుల్ని అడాప్షన్ చేసుకోవడం జరుగుతుంది. దశమ వార్షికోత్సవం మీటింగ్ అంటూ ప్రత్యేకంగా చెప్పేది ఏమీ ఉండదు, అంతా మన వాళ్ళు చెప్తున్నారు. ఇలాగా ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు మా మిత్రుడు కృప బాలకృష్ణయ్య మాట్లాడుతూ ఏందన్నా వాచ్ వెలిసిపోయిందన్నాడు. 10 ఏళ్ళ నుంచి ఇదే వాచ్ పెడుతున్నా వెలిసిపోయిందన్నాడు. చాలా సంతోషం వేసింది. వాచ్ వెలిసిపోయినా కాపా కలవలేదు, బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి చాలా సంతోషంగా ఉందన్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు కొంత బాధ్యత ఉంది. ప్రతి వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి స్థానంలో నన్ను ఉంచారు కాబట్టి ముందుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మా వెంకటేశ్వర మాస్టర్ గారు అండ్ టీం వాళ్ళు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ప్రోత్సహించారు. అలానే ఆ తర్వాత మార్కాపురం వినోద్ అండ్ టీం వాళ్ళకు మార్గనిర్దేశం చేసినటువంటి జట్టు రంగయ్య గారికి, అలానే అక్కడ మాకు డోనర్స్గా ముందుకు వస్తున్నటువంటి పొలం వంశీకృష్ణ డబ్బులు చదివించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కలిసి అబ్బాయి చదివించారు. అలానే అక్కడ వీళ్ళందరికీ మార్గదర్శనం చేస్తూ అందరికీ పెద్దగా ఉన్నటువంటి కొత్త బాలకృష్ణ గారు సమక్షంలో ఇద్దరు టీము చాలా ఎక్సలెంట్గా ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఖమ్మం వారు, ఈ ఖమ్మం సంబంధించినటువంటి రంగయ్య భాస్కర్ ఈ టీము మాకు మొట్టమొదటి నుంచి కూడా సభ్యత్వంలో కానీ అన్నింటిలో కానీ చాలా బాగా ఉంది, చాలా సంతోషం. అయితే ఈ ఎర్రగొండపాలెం తర్వాత ఇంకొక నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గంలో మాకు ఇది నిండుగా ఉంటుందని అంటే కనిగిరి నియోజకవర్గంతో పాటు ఇంకొక నియోజకవర్గం చెప్తాను. మా సుధాకర్ ఏం చేస్తాడో మాకు తెలియదు కానీ కార్పా ప్రోగ్రామ్ అని అంటే ఆ ప్రోగ్రామ్ నిండుదనాన్ని తీసుకొస్తారు. అసలు మాకు అర్థమైన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కదిరిబాబురావు దగ్గర నుంచి కూడా స్పాన్సర్ తీసుకొచ్చారు. కదిరిబాబురావు గారి దగ్గర నుంచి కూడా ఆయనకున్నటువంటి వ్యక్తిగత పరిచయాన్ని కాపాడు ఉపయోగించుకొని తీసుకొచ్చారు. ఆ క్రమంలో మాకు బయట మిత్రులు, మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే అసోసియేట్ ఆర్గనైజేషన్ టీమ్ 99 ఉంది. వీళ్ళు పక్కాగా పొలిటికల్గా కన్సర్న్ చేసేటువంటి టీం ఉంది కమ్యూనిటీ పరంగా. ఆ టీంతో మాకు అద్భుతమైనటువంటి ఆనందించం కలిగించి మా వెంకటేష్ వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఏరియాలో క్రౌడ్ పులర్స్, అద్భుతమైన క్రౌడ్ పులర్స్. చాలా సంతోషం. 10 మంది కలిసి ఉంటే 11వ వాడు మన వైపు ఎంత బలంగా చూస్తారో ఆర్గనైజేషన్ కూడా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరు కూడా లేనటువంటి బలోపేతాన్ని కనుక ఉన్నట్లయితే అంటే దూరం ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకని అప్పుడప్పుడు మల్లికార్జున ఆధ్వర్యంలో పొద్దుల్లో కూడా మేము మీటింగ్లు పెట్టేటువంటి సందర్భం అందరం కూడా కలిసి తెలియజేసి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలని తీసుకురావాలని చెప్పి కోరుకుంటాం. హాస్పిటల్ తరఫున ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ జ్యోత్స్న, గైనకాలజిస్ట్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంత గొప్ప ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, పెద్దలందరికీ మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఇంత గొప్ప పని చేస్తున్న ఆటో అసోసియేషన్కి ఇప్పుడు ఈ సభకి సార్ వాళ్ళు ఇద్దరు రాలేకపోయినందుకు వాళ్ళ తరపున మీ అందరికీ ధన్యవాదాలు చెప్పమని చెప్పారు మాకు. ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళ కోసం ఎప్పుడు మేము ముందుంటాము, ఏం చేయడానికైనా ముందుంటాము. ఇలా మీ అందరితో పాటు ఇలా మాట్లాడడం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంకొక విషయం సార్ వాళ్ళు ఏం కన్వే చేయమన్నారంటే ఆటో అసోసియేషన్ తరపున కానీ మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన హాస్పిటల్లో, మెడిక్యూర్ హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఫ్రీ ఓపీ అనౌన్స్ చేయమని చెప్పారు. మన హాస్పిటల్ మెడిక్యూర్ హాస్పిటల్ అంటే రామనగర్ 4వ లైన్ రిమ్స్ ఆపోజిట్లో ఉంటుంది. 3rd బిల్డింగ్ మీకు మనకు ఎదురుగానే కనబడుతుంది. ఇప్పుడైతే కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా మల్టీ స్పెషాలిటీగా దాన్ని పెంచాలని ప్లాన్లో ఉన్నాము. ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుంటాము. ఆర్ఎస్టీ, ఈహెచ్ఎస్ అన్నీ మనకి కావాల్సిన
మేము తీసుకుందామని ప్లాన్లో ఉన్నాము. సో మీ అందరి సహకారం మాకు కావాలి, మమ్మల్ని బ్లెస్ చేయండి. అండ్ మన వాళ్ళ కోసం, మన కోసం ఏం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాము. నారాయణ సార్ గారు సార్ ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేనున్నానంటే ముందుకు వచ్చి 70 చదువుకోవడానికి ఒక కారణం అయ్యాడు. అందరూ మాటలు చెప్తారు, కానీ చెప్పిన మాటలు నిజం చేసిన ఏకైక వ్యక్తి వల్ల నారాయణ సార్. సార్ కాక నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. దీనికి థ్యాంక్ యూ సార్. టీచర్స్ అందరూ కూడా మీరు ఒక మంచి బాధ్యతతో ఉంటారు. మంచి విద్యార్థుల్ని తయారు చేసేటువంటి కార్యక్రమం మీ మీద ఉంది. అంతేకాకుండా మీరు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాల కూడా మీ మీద బాగా తిరుగుతూ ఉంటుంది. అంటే సమాజంలో ఎక్కువ బాధ్యతయుతంగా ఉండేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వ్యవస్థ అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. మీరు ఈ వృత్తిని సక్రమంగా చేయడం ద్వారానే సమాజం ఎదుగుదలకి అవకాశం. అలాగే 10 సంవత్సరాల ఈ కాపు ఎదుగుదల ప్రయాణంలో, ఎందుకంటే కాపు అంటే ఒక అభిప్రాయం ఉంది సమాజంలో, వీళ్ళకి ఐకమత్యం తక్కువ, దాన్ని గుర్తు చేస్తూ 10 సంవత్సరాల ప్రయాణం 100 సంవత్సరాలు కానీ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. దీనికి ఉన్నటువంటి లీడర్స్ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. అంటే ఇందాక చెప్పినట్టుగా సామాజిక బాధ్యతతో పాటుగా ఈ కుల వ్యవస్థ మీద కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందరినీ సమన్వయపరచుకోవడం మనం దీంట్లో ఎక్కువగా గమనిస్తాము. ఫస్ట్ నేను కాపు కళ్యాణం జరిగింది ఉంటాను. ఫస్ట్ ఇనాగ్రేషన్ ఆ రోజు ఆర్య ప్రధానకు దానికి అధ్యక్షుడు. ఆ రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ సార్లు ఈ సమావేశానికి వచ్చినట్టుగానే నాకు వచ్చిన ప్రతిసారి కూడా మీరు చక్కగా గౌరవించారు. నేను దీనికి సంబంధించి నారాయణ కానీ ఎవరు వచ్చినా సరే ఏ రోజు ఏ పడుతుందా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఏ పని కూడా నా దగ్గర వీలు కాదు. కాబట్టి నా దృష్టిలో కావచ్చా కానీ అది నా అదృష్టం అంతే. వాళ్ళు అడిగిన పనికి చేయగలిగే పని ఉంటుంది. ఎవరికి అదృష్టం నాకంటే ఏ రోజైనా సరే మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు కాకినటువంటి విధంగా మీ అందరికీ అండదండగా ఉండాలని తెలియజేస్తూ దయచేసి క్షమించాలి. మీరు ఉండగా వెళ్ళిపోతా ఉన్నాను. నాకు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలా నెక్స్ట్ ఇయర్ మన తెలుగు కదా, ఆ రోజు మేము ఎక్కువ సమయం ఈరోజు కాట్వా ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అధ్యక్షులు శ్రీనివాస గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి ఈ కాట్వాది వేల మందితో ఈరోజు చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీదకి వచ్చి కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ 1200 మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళు ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు. ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు. ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు, వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి చాలా మనకి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా, ఆయన అంటే ఎంతో అభిమానం వీళ్ళందరూ అంటే తెలిసింది. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ దశాబ్దంగా ఇక్కడి నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది. ఈ అందరికీ ఇవ్వటం చేయటం, ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం, ఇవన్నీ మంచి చేయటం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్లుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసిమెలిసిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంత ఐకమత్యంగా ఉండటం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులు అందరికీ ఇంకొకసారి ఆ జిల్లా ప్రతినిధులందరికీ, జిల్లాలో ఉన్న అధ్యక్షులుగా వారికి, నారాయణ గారికి, వీళ్ళందరికీ ఇంకొక నా ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు టీచర్స్ కానీ ఉన్న పెద్దలు కానీ అందరూ ఉన్న రంగసాయిలు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు పెద్దలు ఉన్నారు. అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. 2014 సంవత్సరంలో ఒంగోలులో కొల్లా నారాయణ సార్ ఆధ్వర్యంలో
దాదాపు ఆ రోజు 30 మంది ఉపాధ్యాయులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు. కాపులు చాలామంది వెనకబడి ఉన్నారని, దాదాపు 70% మంది పైన బిలో పావర్టీలో ఉన్నారని, ఆ బిడ్డలకి నుదుటిన సరస్వతిదేవి నిండుగా ఉంది కానీ లక్ష్మీదేవి లేదు. ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి, ఈ కులం ఎలా పైకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని ప్రారంభించి దాదాపు 2000 మంది విద్యార్థులను 10వ తరగతిలో 550 పైన వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహక క్యాష్ ప్రైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు దాదాపు వాళ్ళల్లో 200 మందికి పైగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ సంవత్సరానికి. అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు 250 మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది. ఏపీ కాట్వా ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది 100 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీచర్స్ సహకారంతో, కాపు పెద్దలు సహకారంతో ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కంది రవిశంకర్ గారు, రవిప్రియ మాల్స్ అధినేత, వారు అలాంటి వారి పెద్దల సహకారంతో మేము ఈ కాట్వాని విజయవంతంగా నడిపిస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుండి జిల్లాలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కాట్వా ఉద్దేశం. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందరూ కూడా వారి యొక్క పిల్లలను ఏ ప్రాంతమైనా ఆ ప్రాంత పిల్లలను అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చి వారి విద్యాభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి కాట్వా అనేక అభివృద్ధి చెందుతుంది. అది మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లా వరకు స్థాపించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరింపజేసి మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ లాగా ఈ కాట్వా అనేటువంటిది సంస్థ దిగ్విజయంగా ముందుకు నడుస్తూ ఉంది. దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా రానున్న కాలంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను అందజేసి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బహుమతులుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని ముందు కూడా తీసుకెళ్లాలని ఈ యాజమాన్యం కోరుతాం. ప్రతి సంవత్సరం కాపు విద్యార్థులకు మెరిట్తో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. పేద విద్యార్థులకు వాళ్ళు మెరిట్ వచ్చిన చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకొని చదివించడం కూడా చాలా శుభపరిణామం. దానికి ఏర్పాటు చేసిన ఈ గతంలో ప్రకాశం జిల్లా వరకు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ వేదిగా రావడం కూడా చాలా సంతోషం. దీన్ని ఏర్పాటు చేసిన వల్ల నారాయణరావు గారికి అదేవిధంగా వాళ్ళ సంస్థ తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ 10 సంవత్సరాలు నడవడం అనేది గొప్ప విషయం. పేద విద్యార్థులకు వాళ్ళు స్కాలర్షిప్ అందజేయడం వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపుగా సంవత్సరానికి 200-250 మందికి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఇంకా వాళ్ళకి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి పరిణామాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సహజంగా కాపుల ఐక్యత కోసం ఎవరైతే గురు విష్ణు అని మనం గురువుల్ని విష్ణువు లెక్క ఆచార్య దేవోభావాన్ని మనం గౌరవిస్తామో వాళ్ళు కాపుల యొక్క ఐక్యతకు కృషి చేసి సామాజిక అభివృద్ధిని తద్వారా వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి బాటలు వేస్తున్నారు. వారిని ప్రత్యేకించి కొల్లా నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ వాళ్ళ యొక్క విద్యార్థులని ఎట్లయితే విద్యాబుద్ధుల ద్వారా చేస్తారో రాజకీయ నాయకుల యొక్క ఐక్యతకు కృషి చేసి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగించి
భవిష్యత్తులో రాజ్యాధికారానికి ముందుకెళ్లేదానికి, కాపుల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించేదానికి, తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యాధికారం దిశగా ఆయన నాయకత్వంలో ఈ సామాజిక వర్గం బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఏర్పడేదానికి ఈ కాపు ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తమరికి తెలియపరుస్తున్నాం.